10,000 జీతం ఉన్నవాడు అలాగే బతకాలి, 1,00,000 ఉన్నవాడు 1,00,000 వాళ్ళలాగే బతకాలి. ₹1,00,000 ఉన్నా సరే 10,000లా బతకడం ఏదో కర్మ. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయగలిగిన వాడు తన కుమార్తె కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి. ఎందుకని? పురోహితులు బతుకుతారు, అర్చకులు బతుకుతారు, కరెంటు పని వాళ్ళు బతుకుతారు, పందిళ్ళు వేసేవారు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, క్యాటరింగ్ వాళ్ళు బతుకుతారు, వడ్డం చేసేవాళ్ళు బతుకుతారు, స్వీపర్లు బతుకుతారు, అందరూ బతుకుతారు. కోటీశ్వరుడు కూడాను ₹1,00,000 పెళ్లి సరిపెట్టిస్తే ఎవడు బతుకుతాడు? పైగా ఊళ్ళో ఏమనుకుంటారు, అంత డబ్బు ఉంది దిక్కుమాలిన పెళ్లి చేశాడు, ఏం బాగుండరు అంటారు. అంతే అయిపోయింది, శాపం పెట్టేశారు. డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉన్నట్టే చేయాలి. ఆ చేయడం ఎలాగా? 10 మంది బాగుండేలా చేయాలి, కానీ బంధువుల ముందు ప్రదర్శన కాదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. 10,000 జీతం ఉన్నవాడు అలాగే బతకాలి, 1,00,000 ఉన్నవాడు 1,00,000 వాళ్ళలాగే బతకాలి. ₹1,00,000 ఉన్నా సరే 10,000లా బతకడం ఏదో కర్మ. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయగలిగిన వాడు తన కుమార్తె కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి. ఎందుకని?